హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఐఐటికి సంబంధించిన అడ్మిషన్స్ అప్డేట్ ఉంది చూడండి. ఇక్కడ అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపసెస్. ప్రొవిజనల్ లిస్టు 23వ తేదీ అంటే రేపు సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు. ఈ లిస్ట్లో ఉండే వాళ్ళు స్టూడెంట్స్ 99% మీకు సీట్లు వచ్చినట్లే. మీరు ఏం చేయాలంటే ఆర్జీవికేటీ నూజివీడు క్యాంపస్ లిస్టులో వచ్చిన వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు నూజివీడు క్యాంపస్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అది ఎప్పుడంటే 30వ తేదీ నుంచి 30th జూన్ నుంచి జూలై 1 లోపు, ఈ 2 రోజులు 30 and 1, ఈ 2 days వచ్చేసి మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుపోయి వెరిఫై చేయించుకోవాలి. అక్కడే మీకు అలాట్మెంట్ కూడా ఇచ్చేస్తారు. అదే ఆర్కే వ్యాలీ అయితే ఆర్కే వ్యాలీ వాళ్ళు కూడా 30 and 1 ఈ 2 రోజులు ఆర్కే వ్యాలీకి వెళ్ళి ఇడుగులపాయలో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇక శ్రీకాకుళం క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా నూజివీడు వెళ్ళాలి. ఎప్పుడంటే 2వ తేదీ 3వ తేదీ జూలై. అండ్ ఒంగోలు క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి ఒంగోలు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, నూజివీడు క్యాంపస్, ఈ 3 కూడా నూజివీడు క్యాంపస్కే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి, కానీ డిఫరెంట్ డేట్స్. సో నూజివీడు క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు 30వ తేదీ 1వ తేదీ, తర్వాత వచ్చేసి శ్రీకాకుళం సెలెక్ట్ అయిన వాళ్ళు నూజివీడు క్యాంపస్లోనే 2వ తేదీ 3వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఒంగోలుకు సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి నూజివీడు క్యాంపస్లోనే 4వ తేదీ 5వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి. ఇక వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది, సీట్ అలాట్ అయినట్లు. మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే కాలేజ్లో 14వ తేదీ రిపోర్ట్ చేయాలి. అది తీసుకొని 14 జూలై ఇప్పటి నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 23వ తేదీ కోసం వెయిట్ చేద్దాము. వచ్చిన వెంటనే ఈ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది ఈ వెబ్సైట్లో. సో ఆ లిస్టుకు వెళ్ళి మీ పేరు ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా అక్కడ సెలెక్ట్ అయిపోయినట్లే. మీ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి రేపటి ఈవినింగ్ లోపు ఈ వెబ్సైట్లోనే మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ లిస్ట్ అనేది మనం వచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీకు చెప్తాను. లిస్ట్ ఎలా చూసుకోవాలి ఏమిటి అనేది మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. సో ఈ వెబ్సైట్ చూస్తూ ఉండండి, admissions25.rgukt.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మొత్తం 4 లిస్టులు వస్తాయి. మీరు 4ంటికి అప్లై చేసుకుంటే ఏదో ఒక లిస్టులో అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 4 లిస్టులు మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.